జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ గా సోలోగా పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ కి ఫాలోయింగ్ మామూలుగా లేదు. సో హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలోనే ప్రూవ్ చేసుకున్న అవసరం ఉంది. RRR రాజమౌళి వల్ల 1000 కోట్ల క్లబ్ లో చేరడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో కంపల్సరీ 1000 కోట్ల క్లబ్ లో చేరి ట్రెండ్ సెట్ చేశాడు. దేవర సినిమాల ప్రభాస్ గెస్ట్ అపీరియల్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కొట్టాలి శివ బ్లాక్ బస్టర్ ఇట్టు మిర్చి ప్రభాస్ చేయడం జరిగింది. ఆ ఇటు తర్వాతనే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి 1 తీసి అమాంతం డైనోసార్ అయిపోవడం జరిగింది. కొట్టాలి శివ మీద కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, ఆచార ప్రభావం ఉంటుందని కొన్ని సీన్స్ ఆచార్యలాగా ఉన్నాయని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ అటెంప్ట్ చేస్తున్నారంటే స్టోరీ మీద కొట్టాలి శివ మీద ఎంత నమ్మకం ఉందో మీరే ఆలోచించండి. మన ఇంటర్వ్యూలో లాస్ట్ క్లైమాక్స్ లో 14 minutes టు బ్లాస్ట్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అనడం జరిగింది. సో 14 minutes లో ఎంత బ్లాస్ట్ చేస్తారో చాలా వెయిట్ చేస్తున్నారు. సో 27 కంపల్సరీ థియేటర్ లో అందరం కలుసుకుందాం. జై ఎన్టీఆర్.